సర్జరీ ప్రొసీజర్స్ ఏమున్నాయి సార్? ఇప్పుడు డోనర్ నెఫ్రెక్టమీ నుంచి మొదలు పెడదాం. అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మంచితనంతో ముందుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌కి కిడ్నీ ఇస్తున్నారు. సో, వాళ్ళు పేషెంట్లు కాదు. వాళ్ళు మంచి ఇందాక మనం అనుకున్నట్టు వాళ్ళు మంచి మనుషులు ముందుకొచ్చారు. వాళ్ళకి మొత్తం అన్ని కాంప్లికేషన్స్, రిస్క్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. టెస్టులు చేస్తాం. ఈ హెచ్ఎల్ఈ అంటాం, అంటే జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మ్యాచ్ అయిందో లేదో చూస్తాం. క్రాస్ మ్యాచ్ రిజల్ట్స్ చూస్తాము. చూసిన తర్వాత అంతా ఓకే అన్న తర్వాత ప్రొసీడ్ అవుతాం. వాళ్ళకి కిడ్నీ ఇంతకుముందు ఓన్లీ ఇక్కడ సైడ్‌న కట్ చేసి ఒక రిబ్ తీసి, సమ్‌టైమ్స్ రిబ్ తీయకుండా పెద్ద కట్ చేసి కిడ్నీలు తీసేవాళ్ళు. ఓకే. దానికి కొంచెం పెయిన్ ఎక్కువ ఉండేది. యెస్. కొంచెం హాస్పిటల్‌లో ఎక్కువ రోజులు ఉండాల్సి వచ్చేది. రికవరీ కొంచెం టైం పట్టేది. అయినా సేఫే, అది కూడా క్వైట్ సేఫ్. ఇప్పుడు లాప్రోస్కోపిక్‌గా కిడ్నీ తీస్తున్నాం. స్మాల్ ఇన్సిషన్స్‌తో కీ హోల్ ఆపరేషన్ చేసి కిడ్నీ తీసేస్తాం. ఆ కీ హోల్లోంచి కిడ్నీ బయటికి రాదు. కిడ్నీ నలిగిపోతుంది. సో ఆ కిడ్నీ సైజు కట్ చేసి, ఆపరేషన్ అంతా కీ హోల్తో చేస్తాం. కిడ్నీ తీసేటప్పుడు ఆ కిడ్నీ సైజు కట్ చేసి దానిలోంచి కిడ్నీ బయటికి తీస్తాం. సో ఆ మాత్రం కట్ ఉంటుంది. ఓకే. ఆ మాత్రం కట్ కూడా లేకుండా తీసే కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, బట్ జనరలీ ఆ మాత్రం కట్ ఉంటుంది. బట్ ఈ లాప్రోస్కోపిక్తో చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి పెయిన్ తక్కువ ఉంటుంది. ఓకే. పోస్ట్ ఆపరేటివ్గా ఎర్లీ రికవర్ అవుతారు. ఎర్లీగా డిశ్చార్జ్ అయిపోతారు. ఓకే. మెంటల్ కాంప్లికేషన్స్ ఉండవు. ఐసీయూ స్టే ఉండదు. సో ఇట్స్ క్వైట్ అ బిట్ ఆఫ్ అడ్వాన్స్. ఇంతకుముందు హాస్పిటల్ స్టే ఎంత ఉంటుంది సార్? ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా 3-4 డేస్. 3-4 డేస్లో డిశ్చార్జ్ చేసుకోవచ్చు. మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ రోబోటిక్స్. ఇప్పుడు రోబోట్ ఫ్యాషన్ అమ్మా. ఇప్పుడు మీరు యూట్యూబ్ రీల్స్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి, లేకపోతే హాస్పిటల్స్ అవనండి, కార్పొరేట్ హాస్పిటల్స్, ఎక్కడ చూసినా దేనికైనా రోబోట్ వాడాలి. రోబోట్ ప్రస్తుతానికి కొన్ని సిచ్యువేషన్స్లోనే యూస్ఫుల్. డోనార్ నెఫ్రెక్టమీకి రోబోట్ వాడచ్చు. కానీ కొన్ని సెంటర్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కూడా రోబోట్ వాడతారు. మా సెంటర్లో కూడా మేము కూడా అటెంప్ట్ చేస్తున్నాం, మేము కూడా వాడుతున్నాం. కానీ మేము సీనియర్ సర్జన్స్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, డోనార్ నెఫ్రెక్టమీకి రోబోట్ బాగుంది, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి రోబోట్ వాడవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఇండికేషన్స్ ఉన్నాయి. బాగా ఒబీస్ పేషెంట్, నారో పెల్విస్, డిఫికల్ట్ సర్జరీస్ ఏమన్నా ఉంటే రేర్, వాళ్ళకి రోబోట్ వాడచ్చు. బట్ ఇండియన్ పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ థిన్గా ఉంటారు, మరీ అంత ఫ్యాట్ ఉండదు. సీకేడీలో చాలా వెయిట్ లాస్ ఉంటుంది. వాళ్ళందరికీ ఓపెన్ సర్జరీ వెల్ ఎస్టాబ్లిష్డ్. కాంప్లికేషన్స్ రేట్ బాగా తగ్గిపోయింది. సో ఓన్లీ థింగ్ ఇస్ హాస్పిటల్ స్టే ఎక్కువ ఉంటుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. రోబోటిక్గా ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే హాస్పిటల్ స్టే సిమిలర్ ఉంటుంది. ఎందుకంటే రిజెక్షన్ అది చూసుకోవాలి కదా, మేము కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి. సో హాస్పిటల్ స్టే సిమిలర్ ఉంటుంది. డెఫినెట్గా కొంచెం పెయిన్ తక్కువ ఉంటుంది. బట్ యాజ్ అ సీనియర్ సర్జన్ నా సజెషన్ ఏంటంటే, డోనర్ నెఫ్రెక్టమీ రోబోటిక్గా ఎస్ చేయొచ్చు. ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఎవరైనా రోబోటిక్ అంటున్నారంటే అది జిమ్మిక్స్. సో పేషెంట్స్ దీని గురించి ఐడెంటిఫై చేసి ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకొని వెళ్తే మోసపోకుండా ఉంటారు. అమ్మా, ఇది ట్రాన్స్ప్లాంట్ సర్జరీలో 2 ఇంపార్టెంట్ థింగ్స్ పేషెంట్స్ చూసుకోవాలి. సర్జికల్ టీమ్ ఎవరు, ఒకళ్ళే సర్జన్ చేసేస్తారు మొత్తం అంతా అనే ఒక నానుడు ఉంది. మిస్టేక్ అది. నా ప్రకారంగా వరల్డ్ అంతా తిరిగి వచ్చాను నేను. ఒకటే సర్జన్ కాదు, ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అన్నది ఒక టీం వర్క్ అమ్మా. ఇట్స్ అ బిగ్ టీమ్, సర్జికల్ టీమ్. సో అట్లీస్ట్ 2-3 సర్జన్స్ ఉండాలి. సో టీం ఎవరో కనుక్కోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కోవాలి, వాళ్ళ కాంప్లికేషన్ రేట్ ఏంటో కనుక్కోవాలి. మిగతా పేషెంట్స్ నుంచి కూడా మీకు పేషెంట్స్కి అర్థమవుతుంది. దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలమ్మా. ఓకే సార్, వన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ రిజెక్షన్స్ ఏమీ లేవు అన్న తర్వాత కూడా వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ వీ హ్యావ్ టు అడాప్ట్? మంచి క్వశ్చన్ అమ్మ ఇది. మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజికల్గా బాగా అడ్వాన్స్ అయింది. యాంటీ రిజెక్షన్ మెడికేషన్స్ మంచిగా వచ్చాయి. ఇవి రావడం వల్ల లాంగివిటీ ఆఫ్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పెరిగిందమ్మా. 98 to 99% కిడ్నీస్ ఆర్ వర్కింగ్ అట్ 1 year. చేసిన తర్వాత 1 year తర్వాత 98 to 99% కిడ్నీస్ బతుకుతున్నాయి. ఎన్నాళ్ళు ఈ కిడ్నీ పనిచేస్తుందంటే, లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్లో మీడియన్ సర్వైవల్
14 years to 15 years వెళ్ళిపోయింది, ఓహ్! which is a long time. ఓకే. ఓకే. Cadaver transplant 10 to 12 years, ఓకే. 50% survival rate. మరి ఈ 50% 14 ఇయర్స్ 15 ఇయర్స్ తర్వాత ఇంకా ఎన్నాళ్ళు వెళ్తుంది? కొన్ని సందర్భాల్లో 30-35 ఇయర్స్ దాకా కూడా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ పేషెంట్కి నార్మల్ లైఫ్ స్పాన్. యెస్. సో ఒకప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే మనుషులు బతికేవారు కాదు. అవును. అటువంటిది ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వచ్చాక రీనల్ ఫెయిల్యూర్ సికేడి ఉన్నా వాళ్ళకి ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్పాన్ ఇచ్చేస్తాం. అవును. దురదృష్టవశాత్తు ఒకవేళ ఫస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయినా సెకండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయినా థర్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఓకే. ఒకవేళ థర్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫెయిల్ అయినా ఫోర్త్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ ఛాలెంజెస్ రైట్ డోనర్ దొరకాలి మళ్ళీ. అక్కడే టైం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. గుడ్ పాయింట్ అమ్మా, మంచిగా ఆలోచించాను. మెయిన్ కన్స్ట్రెయింట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరల్డ్లో డోనర్ అవైలబుల్. అదే. మళ్ళీ అక్కడ డిలే అయిపోతూ ఉంటుంది. పేషెంట్ కాంప్లెక్సిటీ పెరిగిపోతూనే డోనర్ కిడ్నీస్ లేవు. చాలా మంది పేషెంట్స్ సికేడితో చనిపోతున్నారు. ఎస్. కిడ్నీస్ అవైలబిలిటీ ఉంటే వీళ్ళందరిలో చాలా మందిని మనం బతికించగలుగుతాం. సార్ యూజువల్గా 1 ఫిస్ట్ ఈజ్ ఈక్వల్ టు మన హార్ట్ సైజ్ అని చెప్తూ ఉంటాం కదా, మరి కిడ్నీ సైజ్ ఎంత ఉంటుంది సార్? కిడ్నీ సైజ్ ఎంత అన్నది జనరల్ పబ్లిక్ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఓకే. ఇప్పుడు మేము మెడికల్ స్టూడెంట్స్కి టీచ్ చేస్తుంటాము. కిడ్నీ ఏం షేప్లో ఉంటుంది అని యంగ్ డాక్టర్ని అడుగుతాం. వాళ్ళు ఆలోచిస్తారు, బీన్ షేప్ Bean సార్ shape. అంటారు. నెక్స్ట్ డే వాళ్ళని బీన్ ఏ షేప్లో ఉంటుంది అంటే ఆలోచించి కిడ్నీ షేప్లో ఉంటుంది సార్. సో దాని షేప్ ఏంటి ఇంతకీ అంటే ఇంట్యూటివ్గా మనకి చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో చదువుకోవడం వల్ల ఒక పక్క Bean కాన్వెక్స్ shaped సర్ఫేస్, kidney, yes. ఒక పక్క కాన్కేవ్ సర్ఫేస్, అప్పర్ పోల్ లోవర్ పోల్ ఉంటుంది. అట్లాగా మనం కిడ్నీ సైజు మనం ఫిస్ట్ అని అనుకోకుండా రఫ్గా 10 సెంటీమీటర్స్ ఉంటుందమ్మా అడల్ట్ కిడ్నీ. వేరియేషన్ ఉంటుంది. మేము ఎప్పుడు కూడా మెడిసిన్లో 10 అని చెప్పం, 8 to 12 సెంటీమీటర్స్. స్టాండర్డ్ డీవియేషన్స్, 2 స్టాండర్డ్ డీవియేషన్స్. ఆ ఇన్వర్టెడ్ బెల్ కర్వ్ అని మళ్ళీ ఏదైనా మనం ఎప్పుడైనా మాట్లాడవచ్చు దీని గురించి. ఇన్వర్టెడ్ బెల్ కర్వ్ స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుంటే 8 to 12 సెంటీమీటర్స్ ఉంటాయి. సపోజింగ్ ష్రింక్ అయిందనుకోండి కిడ్నీ సికేడి వచ్చి, అది మన అల్ట్రాసౌండ్ స్కాన్లో తెలిసిపోతుంది, లేకపోతే సిటీ స్కాన్లో తెలిసిపోతుంది. వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అడిగిన వెంటనే వచ్చారు. వీ హ్యాడ్ ఏ గుడ్ కాన్వర్సేషన్. నిజంగా చాలా విషయాలు మన వ్యూవర్స్కి తెలుసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ చాలా మంది భయపడతారు సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ యాజ్ కౌన్సిలింగ్ ఇచ్చినా సరే, ఎందుకంటే రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రైట్ డోనర్ దొరకాలి, ఈ లోపల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, సైకలాజికల్గా కూడా వాళ్ళ మూడ్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ సెట్ అవుతాయి అండ్ మన మెడికల్ టెక్నాలజీ కూడా పెరుగుతుంది, అడ్వాన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి ట్రీట్మెంట్స్లో అని చాలా క్లియర్గా అయితే అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.